న్యూ మోడల్ హ్యాండ్ కటింగ్ ఈజీ పద్ధతి. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియో వచ్చి మనకి హ్యాండ్ మోడల్ అండి. ఆ మోడల్ ఏంటంటే మనకి భుజం పైన ఇలా కుర్చీలు వస్తున్నాయి కదా, వీ కటింగ్లో మోడల్లో ఆ మోడల్ అనమాట. ఇది నార్మల్ హ్యాండ్ మామూలుగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. 10 అంగుళాలు పొడవు ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది. సైజుని బట్టి మనం తీసుకోవాలి లూజు, కానీ పొడవు అయితే 10 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ. 10 ఇంచెస్ ఉన్న దానికి మనం ఇక్కడ 6 అంగుళాలు తీసుకున్నాను. అంటే ఆ వాళ్ళకి ఖర్చుతో సమానంగా మొత్తం ఖర్చు అయ్యి కలిపి 6 అంగుళాలు తీసుకున్నాను. అయితే మోడల్కి ఈ కొలత నుండే తీసుకోవాలి. ఇక్కడ 6 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి 3 భాగాలు వేసుకోవాలన్నమాట. అసలు 6 అంగుళాలు డబుల్ ఫోల్డింగ్ మీద అలా 3 ఆర్లు వేసుకుంటే 18, 3 ఆర్లు 18 అంగుళాలు క్లాత్ పొడవు తీసుకోవాలి. ఇలా పొడవు తీసుకోవాలి 18 అంగుళాలు. ఇలా 4 భాగాలు ఉండాలి. 18 అంగుళాలు భాగాలు 4 ముక్కలు ఉండాలి. ఇలా 4 ముక్కలు తీసుకోండి. ఇలా 13 అంగుళాలు. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చి 10 అంగుళాలు, దానికి మనం 3 అంగుళాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా 13 అంగుళాలని ఒకసారి ఇలా చూడండి. ఇలా 13 అంగుళాలు ఇలా ఒకవైపు, ఆ 13 అంగుళాలు ఇలాగా ఒకవైపు 13 అంగుళాలు, ఒకవైపున 18 అంగుళాలు. 3 ఆర్లు 18 అంటే హ్యాండ్ కింద భాగం 18 అంగుళాలు. అంటే హ్యాండ్ ఇది కటింగ్ ఇంతే. కటింగ్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్, సేమ్ ఇంకెంతే. హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి. ఇలా 13 అంగుళాలు తీసుకోవాలి. ఇలా 18 అంగుళాలు పొడవు తీసుకోవాలి. ఇలా 4 ముక్కలు తీసుకోవాలి. 4 భాగాలు తీసుకోండి. ఇలాగా 4 భాగాలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో టిచ్చింగ్ చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.